హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వచ్చేసి ప్రాసెస్ ఏంటంటే క్యారెట్ హల్వా అనమాట. క్యారెట్ హల్వా నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది చూపిస్తాను అనమాట. మొన్న మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. మంచిగా క్యారెట్ వాష్ చేసేసి తురిమేసి పొయ్యి మీద పడేయాలన్నమాట కళాయిలోని. తర్వాత ఫస్ట్ వచ్చేసి వాటర్, క్యారెట్లోనే ఉన్న వాటర్ అబ్జర్వ్ చేసేసుకొని మొత్తం డ్రైగా అయిపోవాలి. దానిలో ఫస్ట్ ఏం ఎక్కకుండా ఇలా ఫ్రై చేయాలన్నమాట. చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేయాలన్నమాట. బాగా అబ్జర్వ్ అయిపోవాలి, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి బాగా. స్టీల్ కళాయి కాబట్టి చూసుకొని వేపుకోండి, మాడిపోకుండా వేపేసుకుందాం. ఇలా ఫ్రై అవుతుంది కదా. దీనిలో వచ్చేసి ఇప్పుడు 1 kg క్యారెట్కి నేను ఇప్పుడు 1 kg తీసుకున్నాను అనమాట. 1 kg క్యారెట్కి 250 ml షుగర్ వేసుకుంటున్నాను అనమాట. 250 ml, పావు కేజీ. కొంచెం స్వీట్నెస్గా ఉండాలి కదా. ఒకవేళ షుగర్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మ్యాక్సిమం 1 kg కాబట్టి ఎంత క్యారెట్ షుగర్ అయినా కూడా మ్యాక్సిమం ఒక పావు కేజీ పడుతుంది అన్నమాట. ఇలా కలిపేసుకోవాలి. ఈ విధంగా షుగర్ అంతా బయటికి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత క్యారెట్లో నుండి ఇప్పుడు 1 కప్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి దీన్ని బాగా ఈ పాలల్లోని బాయిల్ అవనివ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి. మనం ఎంత ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ అవసరం లేదు, తక్కువ తినొచ్చు. మేమైతే కొంచెం తక్కువే తింటాము, ఏదో టేస్ట్ వరకు అంతే. కొందరు ఏంటంటే క్యారెట్ హల్వాలో ఫస్ట్ ఫ్రై చేస్తారు. నేనేంటంటే వాటర్ అంతా అబ్జర్వ్ అవ్వకుండా పచ్చివాసన వచ్చేస్తుందండి హల్వా. అందుకని ఫస్ట్ బాగా ఫ్రై చేసేసి నెక్స్ట్ ఈ ప్రాసెస్లోకి వచ్చాను అనమాట. ఇదంతా బాగా దగ్గరికి పెనంకి అంటుకునేలాగా బాగా ఫ్రై అవ్వాలి. ఇదంతా బాయిల్ అయిపోవాలి. బాయిల్ అవనిద్దాము. చూసారు కదా, ఈ విధంగా వాటర్ మొత్తం పాలు మొత్తం అబ్జర్వ్ అయిపోయి వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీనిలో నేను నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నాను అనమాట. నా దగ్గర ఇవే ఉన్నాయి. మీరు కావాలంటే పిస్తా బాదం కూడా వేసుకోవచ్చు. దీనిలో నేను పచ్చికోవా దీనిలోని ప్లేస్లోని ఇది మామూలు కోవా ఉంటే వేస్తున్నాను. కలాకండ్ అంటారు కదా, అది టేస్ట్ బాగుంటుంది. మొత్తం కలిపేసుకున్నాం ఈసారి. టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. ఈసారి సర్వ్ చేసుకున్నాము. చూసారు కదా, యమ్మీ క్యారెట్ హల్వా రెడీ. టేస్ట్ చూసేద్దాం. మన ఆత్రం ఆగదు కదా. యాక్చువల్గా చెప్పాలంటే చల్లగా ఏగాక తినొచ్చు, మనం ఆగలేం కదా.
చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నిరు కిరు బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.